వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. బీసీ ఫైల్ చాప్టర్ 1కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. దీంట్లో మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ కులాలకు అన్యాయం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీలంతా ఏకమయ్యారు. బీసీలకు రిజర్వేషన్లు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. సో మేధావి వర్గం అంతా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు కావాలనే మరి ఒక పోరాటాన్ని తీసుకుంటున్నారు. సో నిజంగా అలాంటి పోరాటం రావడం మరి 79 సంవత్సరాల్లో కూడా ఇంకా బీసీలు అనగదొక్కబడడం కావచ్చు, రిజర్వేషన్ల పరంగా కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, తర్వాత విద్యా ఉద్యోగాల్లో కావచ్చు, మొత్తానికి అన్యాయం జరుగుతోంది. జనాభాలో 50% ఎబోవ్ ఉన్న మాకు కేవలం 5-10% మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. సో మాకు అన్యాయం జరుగుతుంది. ఇక ముందు మేము సహించబోము. ఖచ్చితంగా మా రిజర్వేషన్లు మాకు కావాలంటూ కూడా చేస్తున్న ఉద్యమానికి 99 టీవీ కూడా ఒక వేదికగా మారుతుంది. బీసీ ఫైల్స్ పేరుతో మరి బీసీలు చేస్తున్న ఉద్యమాన్ని కూడా మా వంతు సహకారం అందిస్తున్నాం. సో మాతో పాటు మరి బీసీ ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కూడా పాల్గొంటున్నారు. ఈరోజు మనతో మరి మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. వారు కూడా బీసీ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి వారి మాటల్లో బీసీలకు సంబంధించిన అంశంలో రిజర్వేషన్లు పాసిబుల్ అవుతాయా, అదే క్రమంలో అగ్రవర్ణాల అగ్రకుర్ణాల వాళ్ళు ఇప్పటి వరకు పొందుతున్న రాజకీయ పరమైన కావచ్చు, తర్వాత రిజర్వేషన్ల అంశం కావచ్చు, మరి వీటన్నిటిని ఎలా సానుకూలంగా మలుచుకుంటారు, ఎలా పోరాటం చేస్తారు, ఇది ఎలా మరి సాధికారం జరుగుతుందని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మొత్తానికి అయితే బీసీ ఉద్యమం అనేది చాలా రోజుల తర్వాత అంటే ఒక 70-80 సంవత్సరాల మధ్య కాలంలో ఇది ఉద్భవించడం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కానీ వెనుకబడిన తరగతులు అన్నారు కానీ వెనుకబడిన కులాలు అనలేదు. అంటే మొదటి నుంచే మొత్తం జనాభాలో ఎక్కువ శాతం ఉన్న ఈ జనాభాపై కూడా ఇలాంటి వివక్ష అనేది ఎట్లా చూస్తాం, దీన్ని ఇప్పటికైనా మరి ఎలా రిజర్వేషన్లు సాధిస్తామంటారు? ఇప్పుడు మనకి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలి అనే విషయం అనేది గ్రామాన వెళ్ళిపోయింది. అవును సార్. ఇది సాధ్యం అవుద్దా సాధ్యం కాదా అనేది ఒక ఎత్తు అయితే, ప్రజలకు ఇప్పుడు ఏంటంటే ఇది ఇవ్వాలి, మాకు కావాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఆ రోజున చైతన్యం వచ్చిందో తెలంగాణ కావాలి అనేది, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి అనేది అదే పద్ధతిలో వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఏమైపోయిందంటే, ప్రజల్లో ఈ రోజున ఇస్తామని చెప్పి ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు ఇవ్వట్లేదు, దీని వెనకాల ఏంటి కుట్రలు ఏంటి అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది. అంటే ఏంటవుతుందంటే, సగం పైగా జనాభా బీసీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మరి దీన్ని ఇగ్నోర్ చేయటం కూడా అటు బీజేపీకి కానీ, ఇటు కాంగ్రెస్కి కానీ, అటు బీఆర్ఎస్కి కానీ మంచిది కాదు. వీళ్ళు ఇగ్నోర్ చేయడానికే చూస్తారు ఎప్పుడైనా సరే. అవును సార్. కాంగ్రెస్ ఏం చేసిందంటే 70 సంవత్సరాల్లో చేయలేని పని ఇప్పుడు చేసింది. యాక్చువల్గా వాళ్ళు చేయాల్సి ఉండే. అవును. నెహ్రూ కాలం నుంచి, ఇందిరాగాంధీ కాలం నుంచి, మరి రాజీవ్ గాంధీ కాలం, సోనియా గాంధీ కాలంలో చేయలేవాళ్ళు. సాలిడ్గా 50-60 సంవత్సరాలు పాలించారు వాళ్ళు. అవును. పాలించి చేయకుండా ఎప్పుడైతే వాళ్ళ అధికారం పోయిందో, బీజేపీకి అధికారం హస్తగతం అయిందో, అప్పుడు ఈ సామాజిక న్యాయం పల్లవి అందుకున్నారు. ఈ పాట ఇప్పుడు పాడుతున్నారు. బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకని మాట్లాడుతున్నారంటే, ఏ కులాలైతే వత్తాసుగా ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేసిందో, మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్ల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. అలానే ఉత్తరాది రాష్ట్రాల్లో భూమిహారులు, బ్రాహ్మణులు, తర్వాత రాజపుట్ల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎప్పుడైతే ఆ వర్గాలన్నీ బీజేపీకి వెళ్ళిపోయినాయి, కమండల యాత్ర ద్వారా హిందుత్వ నినాదంతో ముస్లింలను బూచిగా వాడి బీజేపీ వైపు మళ్ళేటప్పటికీ వీళ్ళు చివరికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏం దిక్కుతోచక ఏం చేశారు, ఏ అంశం మిగిలిపోయిందిరా అని చూసి అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, అణిచివేయ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీలది ఎంతో కొంత మన ఓటు బ్యాంక్ ఉంది. సో ఈ బీసీల ఓటు బ్యాంకును హస్తగతం చేసుకోవాలనే దృష్టితో కాంగ్రెస్ కులగణన పల్లవి ఎత్తుకున్నారు. కాబట్టి కులగణన చేశారు. అటు తెలంగాణలో, అట్లానే కర్ణాటకలో చేశారు. కానీ కర్ణాటకలో ఇంతవరకు ఏం చేయలే సార్. అవి వాళ్ళు దాన్ని అసలు ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ చేయలేకపోతుంది సార్.
అంటే కాంగ్రెస్కి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనకి కర్ణాటకను చూస్తే అర్థమవుతుంది. అవును సార్. ఇప్పుడు ఇక్కడ కూడా కాలేదు కదా సార్. ఇక్కడ కూడా ఆర్డర్లు ఇచ్చినప్పటికి కూడా అవి ఇంప్లిమెంట్ అయ్యే ఆర్డర్లు కావు సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 9th షెడ్యూల్లో పెట్టందే సార్. వీళ్ళు ఎంత చేసినా ఉపయోగం ఉండదు. సో వీళ్ళు ఏం చేశారంటే తెలివి, మన తెలంగాణలో చాలా తెలివిగా వ్యవహరించి మన దగ్గర ఫైల్ ఉండొద్దు, ఫైలు బీజేపీ నెత్తిన పెట్టేద్దామని చెప్పి కాంగ్రెస్ ఏం చేసిందంటే 42% రిజర్వేషన్లు ప్రకటించేసింది. వాళ్ళు బీజేపీ కోర్టులోకి పంపించేసి పోయింది. బీఆర్ఎస్ ఏముంది, మందేముంది, మనం ఎట్టగా అధికారంలో లేవు, ఇక్కడ లేము, బీసీలకు వస్తే ఏంది రాకపోతే ఏంది అనే దృష్టితో వాళ్ళకి ఏ కన్సర్న్ లేదు. మనం జూబ్లీ హిల్స్లో మరి కేసీఆర్ నవీన్ కుమార్ యాదవ్ బీసీ అని చెప్పి, బీసీ కదా అతను, అవును సార్, రౌడీ అని విపరీతమైన ప్రచారం చేస్తాను. సార్. రౌడీ షీట్ ఏం లేదు ఆయన మీద, అవును, రౌడీ షీట్ లేకుండా రౌడీ అని ప్రచారం చేస్తాను. దానికి కేసీఆర్ బయటకు వచ్చాడు. అవును సార్. కానీ బీసీల రిజర్వేషన్ మీద ఒక మాట మాకు కూడా మాట్లాడు సార్. ఇది మన బీసీలు అర్థం చేసుకుంటున్నాం. అవును, అంటే బీఆర్ఎస్ కూడా మనల్ని పట్టించుకోలేదు సార్. కాంగ్రెస్ సరే వాళ్ళ చేతిలో ఉంది, ఏదో ఇచ్చారు, 42% అన్నా ఇవ్వాలి, ఇంకా 42% కన్నా ఎక్కువ ఇవ్వాలి. పాపులేషన్ 56% ఉందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. 56% ఇవ్వాలి, ఇవ్వకోకుండా 42% అన్నారు. సరే అదైనా వస్తుంది కదా అని కూర్చున్నారు. బీజేపీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తప్పులు తడగ్గా ఉంది, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని బీజేపీ ఏం చేస్తుంది, దాన్ని పక్కదారి పట్టిస్తుంది. మరి గుజరాత్లో మోడీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అట్లానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పి కమ్మారెడ్డి వెలమలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన దానిలో ఓసీ ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఉంది. సయ్యద్దులకి రిజర్వేషన్ ఉంది. అది ఇచ్చింది ఎవరు? మోడీనే. అవును సార్. అక్కడ ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చేదానికి బీసీలకి చేయాలనే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బీజేపీకి ఏం చెప్తుంది, మీరు ముస్లింలకు ఇస్తే మాకు మేము చేయమని చెప్పి కుంటి సాకులు చెప్తాం. అంటే ఈ రకమైన గేమ్ ఎప్పుడు కూడా ఈ కులాలు, ఆధిపత్య కులాలు ఆడతాయండి. అక్కడ ఉన్నటువంటి భూమిహారులు కానీ, రాజపుట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి వెలమలు కానీ ఈ ఆటే ఆడతారు. బీసీలకి రిజర్వేషన్ రానివ్వటం అనేది సుతరాం ఇష్టం ఉండదు. వాళ్ళకి రిజర్వేషన్లు కావాలంటే 10% రిజర్వేషన్లు, దానికి ఈడబ్ల్యూఎస్ అని పేరు పెట్టారు. చూడండి పేరు కూడా ఎట్లాంటి పేరు పెట్టారు, సామాన్య జనానికి తెలియదు. కమ్మాలకి రిజర్వేషన్లు ఉన్నాయని సామాన్య జనానికి ఎవరికి తెలియదు. అయ్యా అదెందుకు వాళ్ళకే ఉన్నాయి రిజర్వేషన్, లేదు అందరు పేదలకు, అందరికి పేదలకు కాదు, కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఉన్నాయి. సరే మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బ్రాహ్మణ పేదలకు కానీ వైశ్య పేదలకు ఉంటే మనకేం బాధ ఉంది, అది పెద్ద సమస్య కాదు. వైశ్యుల్లో పేదలకి, కమ్మారెడ్డి వెలమల వాళ్ళ పేదలకి ఇవ్వటం ఏంటంటే నాకు అర్థం కాదు అసలు రిజర్వేషన్లు ఏంటి. ఇప్పుడు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు ఈ రోజున? తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు, 13 మంది వెలమలు, 4 కమ్మలు ఉన్నారు. అట్లానే ఏపీ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? కమ్మలు 35 మంది, రెడ్లు 32 మంది ఉన్నారు. ఈ అసెంబ్లీ మొత్తం మీరే ఆక్రమించి నిర్ణయాలన్నీ మీకు అనుకూలంగా తీసుకుని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు రిజర్వేషన్లు 10 రోజుల్లో ఇచ్చుకున్నారు. అక్కడ మీరు ఏమైనా డెడికేటెడ్ కమిషన్ ఉందా, ట్రిపుల్ టెస్ట్ ఉందా, ఏ బేస్ మీద ఇచ్చారు? మరి అది 50% రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్లో లేని నిబంధనని సుప్రీంకోర్టు పెట్టినప్పుడు దాన్ని దాటి 10% ఇచ్చారు కదా. మీరు అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకుని ఇక్కడ తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీకి ఏ రకంగా అడ్డం వస్తుంది? ఇది ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో పూర్తిగా సబ్జెక్ట్ని ఈ రోజున అవగాహనకు వచ్చింది. తెలంగాణ బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ ఈ విషయాన్ని, వాడు ఏ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నవాళ్ళు కూడా ఇవ్వాలనే అంటున్నారు. వాళ్ళ అధినాయకత్వాన్ని ఒప్పించి ఇప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో లేక, వాళ్ళు కాదనలేక బయటకు వచ్చి ఇవ్వాలని మాత్రం అంటున్నారు. అందరూ ఇవ్వాలని అంటున్నారు కానీ ఎవరెవరు. అంటే ఇది ఒక రకమైనటువంటి సామాజిక ప్రజాస్వామ్యం మన దేశంలో లేదు. దానికి పెద్ద సూచకం అన్నమాట. సామాజిక ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో. బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి మనకి గ్రామాల్లో సామాజిక ప్రజాస్వామ్యం లేదు. కొన్ని కులాలే ఆధిపత్య ధోరణిలో పనిచేసినాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళ కాలం కూడా అవే కులాలు స్వాతంత్ర సమరంలో పార్టిసిపేట్ చేసి స్వాతంత్ర సమరయోధులుగా పింఛన్లు తీసుకుని రకరకాల లబ్ధి పొందారు. వాళ్ళు అదే కులాల నుంచే ఐసీఎస్ ఆఫీసర్లు, ఐపీ ఆఫీసర్లు అయ్యారు, క్యాప్టెన్లు అయ్యారు, ఆర్మీలో చేరారు. ఆ కులాల నుంచే
రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ లేకుండా ఆ లేకుండా కులాలే అన్ని పంచుకున్నాయి. సార్. ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్లు వాళ్ళకి రిజర్వేషన్లు ఏం లేవు. అవును ఇప్పుడు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. సార్. ఇప్పుడు రెడ్లకి రిజర్వేషన్ ఏమన్నా ఉందా ఇక్కడ అసెంబ్లీలో? లేదు. ఏ ముఖ్యమంత్రి పదవి ఏమన్నా లేదు. రిజర్వేషన్ లేదు. కాన్స్టిట్యూషన్ గా ఉందా? లేదు, లేదు. కానీ అన్రిటర్న్ గా ఉంది. అవును అన్రిటర్న్ గా ముఖ్యమంత్రులు ఎవరు అవుతారు చెప్పండి? రెడ్డి, కమ్మ, వెలం కులస్తులే కదా అవును అయ్యేది తెలుగు రాష్ట్రాల్లో. అవును సార్. దానికి అంటే వాళ్ళకి అన్రిటర్న్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సార్. అవును ఎమ్మెల్యేల పదవులు కూడా అన్రిటర్న్ గా వాళ్ళకి, హైకోర్టు జడ్జిలు కూడా అన్రిటర్న్ గా వాళ్ళకి, ఏ పదవి వ్యాపారాలు అన్ని అన్రిటర్న్ గా వాళ్ళకి, అన్రిటర్న్ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. సార్. రిటర్న్ రిజర్వేషన్స్ ఈడబ్ల్యూ. ఎస్సీ ఎస్టీలకి ఉమ్. ఇక్కడ ఉన్నాయి. ఏది చట్టసభల్లో. అవును సార్. బీసీలకి విద్యా ఉద్యోగాల్లో ఉన్నాయి. సార్. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యలో, మళ్ళీ సార్. ప్రైవేట్లో లేదు. సార్. వీళ్ళకి అన్ని చోట్ల రిజర్వ్డే సీట్స్. వాళ్ళు అనే ఈడబ్ల్యూస్ తోని మిగతా వాటిలో ఈడబ్ల్యూఎస్తో రిటర్న్ రిజర్వేషన్స్ కూడా తెచ్చుకున్నారు కూడా- కాన్స్టిట్యూషన్. అంటే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈ రోజున భారతదేశంలో ఉంది. ఈ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇప్పటిది కాదు, దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి నడుస్తుంది. వీళ్ళ చేతుల్లోనే జాతి సంపద కానీ, అన్ని అధికారాలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ వీళ్ళ చేతుల్లోనే పనిచేస్తుంది. కాబట్టి అసలు యాక్చువల్గా ఈ రోజున మనం ఆలోచించాల్సింది ఏంటంటే 42% బీసీల రిజర్వేషన్తో పాటుగా వీళ్ళు ఏదైతే అన్రిటర్న్ రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారో సార్. వాళ్ళ సంఖ్య కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు ఎందుకుంటున్నారో దాని మీద సీలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. సార్. ఇప్పుడు ఈ రోజున సీలింగ్ అవసరం. సార్. రెడ్ల జనాభా ఎంత ఉందో అంతమందే ఎమ్మెల్యేలు ఉండాలి, సీలింగ్ ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఉండటానికి లేదు. సార్. కమ్మలు ఎంతమంది ఉన్నారు? కమ్మలు 100కు 3 ఉన్నారు. 100కు 3 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు అంతమంది ఉండాలి. అంటే ముగ్గురు మాత్రమే ఉండాలి. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండాలి. సార్. అదే తెలంగాణలో అయితే 100కు 1 కూడా లేరు కమ్మలు, అవును. ఎవరో ఒక్క ఎమ్మెల్యే అవును సార్. 119 స్థానాల్లో. ఎలా పాసిబుల్ ఎట్లయితే సార్ 42% రిజర్వేషన్లు మరి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత ఇప్పుడు పార్లమెంట్లో చర్చ చేయలేదు దానిపైన. అదే క్రమంలో ప్రధాని దగ్గరికి పోలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది తీసుకెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేశారు. మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఓట్ చోర్ అని చెప్పి కేవలం ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ చేస్తుంది. బీసీల కోసం అంటే దీన్ని కేవలం వెనుకబడిన తరగతులుగా మాత్రమే పరిగణించారు. వెనుకబడిన తరగతులు నుంచి వెనుకబడిన కులాలు కావడానికి కూడా మరి 75 సంవత్సరాలు కూడా దాటిపోతుంది కదా సార్. ఇప్పుడు మీరేమో సీలింగ్ పెట్టాలంటున్నారు. అంటే వాళ్ళెంతో వాళ్ళకి అంతే అంటున్నారు, అంతే కదా సార్. అంతే. ఇదే సాధ్యం కావట్లేదు, అదేలా సాధ్యం? ఇప్పుడు సాధ్యం అవుతుంటే ముందు ఆలోచన రావాలిగా సార్. ఆ రోజున అంబేద్కర్ పుట్టుండకపోతే సార్. అంటరానితనం గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు అండి? లేదు. అంబేద్కర్ పుట్టుండకపోతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండేయా? అంబేద్కర్ పుట్టుండకపోతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు చట్టసభల్లో, విద్యా ఉద్యోగాల్లో ఉన్నట్టు కనీసం సార్. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు వచ్చాయా? సార్. వచ్చేది కాదు కదా. అంటే ఎవరో ఒకళ్ళు ఈ సమస్యని లేవనెత్తకుండా ఎట్లా కుదురుతుంది? ఈరోజు సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. సార్. ప్రజలకు 42% మాకు రిజర్వేషన్ కావాలంటున్న చైతన్యం ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తుందో మీకు అన్ని నేను అన్నమాట ఇది నేను కాదు అంది సీలింగ్. సార్. మొన్న 24 నాడు అవును ఇందిరా పార్క్లో సార్. బీసీ రిజర్వేషన్ పోరాట సమితి పెద్ద ధర్నా నిర్వహించింది. అవును. 4-5 వేల మంది వచ్చారు. అవును. పొద్దున సాయంత్రం దాకా సాగుతూనే ఉంది. అవును అక్కడ ప్రజలు ఇచ్చిన నినాదం సార్. మేమెంతో మాకంత సరే, మీరెంతో మీకంతే ఓకే అనే నినాదాలు ఇచ్చారు. ఓకే. ఎవరిచ్చారండి? ప్రజలు ఇచ్చారు. మరి ఇది ప్రజాస్వామ్యం అయినప్పుడు ప్రజల నినాదం ఉట్టినే పొద్దా? తిరుగుబాటు వాడవాడలా పాకదా? ఇప్పుడు తెలంగాణ రావాలంటే సార్. తెలంగాణ రావాలనేది వాడవాడలా వెళ్ళినప్పుడే కదా. సార్. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇవ్వాల్సి వచ్చింది. అవును ఇక్కడ స్టేట్ అసెంబ్లీ ఒప్పుకోలేదుగా తెలంగాణ ఫార్మేషన్కి. అవును నో అన్నారుగా. అవును నో అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చిందా లేదా? అవును. మరి ఎందుకు సాధ్యమైంది? ప్రజలు కావాలనుకున్నప్పుడు వీళ్ళని ఎవరిని ఆపుతారు? ఈ ప్రభుత్వాలన్నీ కూడా, ఈ కులాలు కూడా, ఈ కుల పార్టీలు ఏం చేస్తాయంటే సార్. ఎప్పుడు ఒక అదను చూసుకుంటాయండి. సార్. ఈ అదను ఏంటంటే 42% రిజర్వేషన్లు మనం ఇవ్వకపోతే సార్. మన కొంప మునుగుద్ది, రేపొద్దున మన పార్టీ అధికారంలోకి రాదు, మన పార్టీ అధికారంలో రాకపోతే
వేల కోట్ల రూపాయల అవినీతికి ఆస్కారం ఉండదు. సార్. మనం డబ్బు సంపాదించుకోవాలా, పోగు చేసుకోవాలా. సార్. ఒక్కొక్క సీఎం అభ్యర్థి సార్. ఎంత పోగు చేసుకుంటాడో తెలుసు, ఒక్కొక్క టర్మ్లో 4-5 వేల కోట్ల రూపాయలు సార్. మినిమం. ఏపీ సీఎం అయినా తెలంగాణ సీఎం వాళ్ళకే అధికారాలు, వాళ్ళకే డబ్బు, వాళ్ళే శాశ్వతంగా ఉండిపోతున్నారు కేవలం ఆర్థిక పరమైన అంశాల వాళ్ళు ఏమంటారంటే మా ప్రభుత్వం అంటారు. అంటే ఏమంటారు, కేసీఆర్ ప్రభుత్వం, అవును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అవును, చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, అంటే వాళ్ళ సొంత ప్రభుత్వాల్లాగా వ్యవహరిస్తారు. అవును. సో ఈ సొంత ప్రభుత్వాలు ఇంత డబ్బులు కావాలి కదా. రేపు పొద్దున ఎలక్షన్లో 2028లో ఇక్కడ ఎలక్షన్ 4,000-5,000 కోట్లు అంటున్నారు సార్, లక్షల కోట్లు అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో అయితే మీకు తెలియదు ఏముంది. సో దాంట్లో ధరణి పేరుతో భూములు కొలగొట్టిరు. ఇప్పుడు ఏ పని చేసినా కూడా అంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాని మీద ఎంత కమిషన్ ఉంది. సో ఒక అవేర్నెస్ అయితే వచ్చింది సార్ బీసీల విషయంలో. మరి పూర్తిగా మీరెంతో మీకంతే అనేది ఒకటైతే నినాదం కొత్తగా వినిపిస్తుంది సార్. దాన్ని ఎట్లా కార్యాచరణ తీసుకోబోతున్నారు? సో మనం ఇప్పుడు ఎందుకనే దీనికి ఇది అసాధ్యమైంది కాదు. ప్రభుత్వాల ముందు, పార్టీల ముందు ఈ నినాదం ప్రబలినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అవును సార్. ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది సార్. అసలు మీకు అంబేద్కర్ పుట్టుండకపోతే రిజర్వేషన్ ఉండేవి కావు. అవును, పుట్టున్నాడు కాబట్టి, నినదించాడు కాబట్టి రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి ఎంతో కొంత బీసీ ఎస్టీలు కొంత డెవలప్ కాగలిగారు. లేకపోతే దుర్భరమైన దారిద్ర్యంలో ఉండేవాళ్ళు. అలానే ఈ నినాదం మొన్న 24 నాడు నేను విన్న దగ్గర నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏంటి ఇది ఇంత నినాదం, ఇదేదో మనం వాళ్ళ సీట్లు తగ్గించుకోవాలా, పార్టీలు మిగిలిన బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలా, ఇవన్నీ చెప్తా ఉన్నాం మనం. ఇస్తే మీరు గెలవరు కదా అని వాళ్ళు అంటున్నారు. అవును, మీకు డబ్బులు లేవు కదా, మీకు ఓట్లు లేవు కదా, అవును, మారెడ్డి మాకమ్మ మేవాలమైతేనే గెలుస్తాడు కదా, గెలుపు గుర్రాలు కదా అని వాళ్ళు అంటున్నారు. డబ్బు అనేది ఎలిజిబిలిటీ కింద అయిపోయింది, మీ దగ్గర డబ్బు లేదు, కులము డబ్బు, క్యాస్ట్ అండ్ క్యాపిటల్ డెడ్లీ కాంబినేషన్ సార్, క్యాస్ట్ అండ్ క్యాపిటల్. సో అందువల్ల మా 3 కులాల దగ్గరే డబ్బు ఉంటుంది, ఎలాగ డబ్బు వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి మేమే ఈ రాజ్యాధికారానికి మేము సాధిస్తాం, మా ప్రభుత్వాలు ఏర్పరుస్తాం అనే ధోరణి నుంచి ఇప్పుడు ప్రజలు మీరు అంతమంది ఎందుకు ఎమ్మెల్యేలు కాదు, రేపొద్దున మా ఏరియాలో రెడ్డి ఎమ్మెల్యే వద్దు, కమ్మ ఎమ్మెల్యే వద్దు, వెలమ ఎమ్మెల్యే వద్దు, బ్రాహ్మణు వైశ్యులు మన తెలంగాణ ఆంధ్ర గురించి పెద్దగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈనాటి అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క ఆయన ఉన్నాడు బ్రాహ్మణ్ ఎమ్మెల్యే, వైశ్య కూడా ఒక్క ఆయన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ఆమె ఉంది బ్రాహ్మణ్ ఎమ్మెల్యే, తర్వాత వైశ్య 2 ఉన్నారు. జనాభా దామాషా పద్ధతిలో సరిగ్గానే ఉన్నారు. ఇందాక మీకు సీలింగ్ చెప్పాను కదా, సీలింగ్ ప్రకారం ఉన్నారు. వేరే కులాలు ఏవైతే చెప్తున్నాను ఇందాక బీసీ కులాలు, వాళ్ళకి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి లేరు అనమాట. ఎందుకంటే వీళ్ళ ఆధిపత్యంలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు అవ్వటానికి లేదు అనే ధోరణి వచ్చింది అనుకో. ఓట్లు ఏమంటే పార్టీలు ఏం చేస్తాయంటే ఆ కులాలకు తప్ప వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు గెలవాలండి. ఒక సీఎం అభ్యర్థి ఎప్పుడు కూడా 4-5 వేల కోట్ల బడ్జెట్తో పెట్టు కూర్చుంటాడు. పెట్టు కూర్చుని నేను గెలవాలంటే నాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే గెలుస్తారో అతనికి టికెట్ ఇస్తాడు. ఫలానా అతను గెలవడు, ఒక రెడ్డి గెలవడు, ఒక కమ్మ గెలవడు, ఒక వెలమ గెలవడు అంటే టికెట్ ఇవ్వడు. నువ్వు గెలవయా, నీకు ఇవ్వనంటాడు. ఎందుకంటే ఈయన సీఎం కావాలి. ఇప్పుడు ఈ సీఎం అభ్యర్థులు కూడా కులాల మీద ఏమీ అభిమానం ఉండదు. నేను అందుకే అంటున్నా, కులంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా ఇది అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళ వర్గాలకైతే న్యాయం చేసుకుంటారు కదా సార్. 20-30 మంది మీ కులపోళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ సార్ మీకు వచ్చే లాభం కన్నా మీకు వచ్చే చెడ్డ పేరు ఎక్కువ, నాయకులకు వచ్చే లాభం వేలాది కోట్లు. ఇది గమనించాలి సార్. మీ ఊళ్ళో ఉన్న మీరు బీసీ ఎస్టీల మీ మీద అసూయ ద్వేషంతో రగిలిపోకుండా ఉండాలంటే మీరు చూడాల్సింది ఏంటంటే ఈ కులాలకు కూడా సమైన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండే చూడాలి. అంతేగాని మా కులపోడే ఎమ్మెల్యే కావాలనే ధోరణితో మీరు పని చేయకూడనటువంటి ఆలోచన కూడా రావాలి ఈ కులాల్లో. ఓకే సార్, చైతన్యం రావాలా. మా కులపతన సీఎం అయితే నేను సీఎం అయ్యాను అనే ధోరణి ప్రబలుతుంది. అది తప్పది సార్. అదే మీకు నష్టం జరుగుతుంది, అదే సమాజానికి హానికరం సార్. సో ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్న కొద్దీ ఈ రోజున ఏంటంటే మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, చైతన్యం ఉంది. ఒక్కసారి మీరు చూశారు కదా జంజీ యూత్ అవును సార్ ఎలా
నేపాల్లో యాక్ట్ చేసిందో. అవును సార్. ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ మారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు సంపద పోగు చేసుకుని పెద్ద పెద్ద డూప్లెక్స్లు కట్టుకుని అలాంటి చైతన్యం మనకు వస్తుందంటారు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఎప్పటికైనా వస్తుంది చైతన్యం రాబట్టే ఈ పార్టీలు అన్ని కోటాను కోట్ల రూపాయలు. ఇప్పటికీ తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలు కనీసం బీసీ అభ్యర్థులను పెట్టడానికి కూడా, అంటే ఒక కాంగ్రెస్ మాత్రమే నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థికి ఇచ్చింది సార్. దాంట్లో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో ఈ పార్టీల ఉద్దేశం ఏంటి సార్? ఒకవైపు బీసీ నినాదం ఇంత నవీన్ కుమార్ యాదవ్ని పెట్టారు. పెట్టి ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ రెడ్డి రౌడీ షీటర్ అన్నట్టు అనిపించి బదనాం చేయడానికి చూస్తున్నారు. యాజ్ ఇఫ్ మిగిలిన వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అయినట్టు సొంత డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు రాజకీయ వ్యాపారం చేశారు. అవును. ఇప్పుడు గతంలో టీడీపీలో ఉండి తర్వాత బీఆర్ఎస్లో చేరినటువంటి మాగుంట గోపీనాథ్ సార్ ఏం చేశాడు? ఆయన ఏమంటే సొంత జేబులు పెట్టుకుని ఏం సంపాదించలేదా? కోటాను కోట్లు పోగు చేసుకోలేదా? ఎక్కడి నుంచి పోగు చేశాడు? అంటే అతను చేసింది ఏంది? ఇతను చేసింది రౌడీయిజం అయితే అతను ఏం చేశాడు? వైట్ కాలర్ క్రైమా సార్? మరి రియల్ ఎస్టేట్లు చేశాడా? ఎట్లా డబ్బులు వచ్చినాయి? అసలు డబ్బులే లేవా? రేపు పంచరా డబ్బులు? ఎక్కడి నుంచి ఆ డబ్బులు వస్తున్నాయి మీకు? అంటే వివక్ష, ఇది కుల వివక్ష. అతన్ని అలా అంటాం. ఇంకొక మాట చెప్తా మీకు, మీరు కాంగ్రెస్ బీసీకి ఇచ్చిందని మీరు దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒక ముస్లిం అంతర్జాతీయ క్రికెటర్ ఒక మంత్రిని చేశారండి. చేయంగానే ఏం చేశారు? ఒక రెడ్డికి ఒక వెలమెక్కి క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ప్రభుత్వంలో తీసుకున్నారా లేదా? అవును. ఏంటిది? ఈ సమయంలో కూడా, ఈ సమయంలో కాంగ్రెస్ ఎక్కడికక్కడ ఇంకో రెండు మంత్రి పదవులు ఉన్నాయి సార్. అవి బీసీలకు ఇద్దరు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. నేను అనేది ఏంటంటే అందుకే నమ్మటానికి లేదంటున్నా. అవునవును. పార్టీలు ఈ చైతన్యం బీసీలో రావాలి. అరే మన నవీన్ కుమార్ యాదవ్కి ఇచ్చిండు, మన బీసీ బిడ్డకి ఇచ్చిండు అనుకుంటే కాదు. నీకేమో టికెట్ ఇచ్చిండు, గెలిచేటి చేస్తారా, గెలిచేటి చేయరా? ఇప్పుడు ఒక మంగళగిరి నియోజకవర్గం ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో. అందులో పద్మశాలీలు ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళ ఎమ్మెల్యే గెలవాల. అక్కడ టీడీపీ ఉన్నప్పుడు ఒక కమ్మతను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాడు సార్. అతనే గెలుస్తాడు, 2-3 సార్లు అవుతాడు అతను. సో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్కి వచ్చినాక సీఎం అతను ప్రెసిడెంట్గా ఏం చేశాడంటే ఒక బీసీకి ఇచ్చాడు టికెట్, మురుగుడెం పద్మశాలికి. అతను గెలిచాడు. ఆ తర్వాత ఏమైందంటే బీసీకి టికెట్ ఇస్తే టీడీపీ సార్, వైసీపీ నుంచి రెడ్డి కంటెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కమ్మ కులస్తులందరూ టీడీపీ వాళ్ళు తమ బీసీ టీడీపీ అభ్యర్థిని ఓడించి ఆ రెడ్డి కులస్తుడిని గెలిపించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాది టీడీపీ, మా పార్టీ, మేము కమ్మలం, మా మంగళగిరిలో బీసీ ఎట్లయితాడు ఎమ్మెల్యే? మా కమ్మ కాకపోతే రెడ్డి అయినా పర్లే, కానీ బీసీ అవటానికి లేదు. తెలంగాణలో కూడా అంతే కదా సార్. ఇప్పుడు రెడ్డిలు, వెల్మాలు అదే ఎగ్జాంపుల్. జూబ్లీ హిల్స్లో కూడా రేపు పొద్దున చేసేది ఏంటంటే ఇదే ప్రయోగాన్ని చేస్తారు సార్. పైకి పార్టీలు ఇచ్చుకున్నప్పటికి కూడా లోపల జరిగేది అదే. లోపల జరిగి పేరు చెప్తారు వాళ్ళకి, రౌడీ కదా, రేపు పొద్దున అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతాడు. ఆంధ్ర వాటర్స్ ఉంటారు, వాళ్ళందరినీ బెదిరించి మీకు ఏదో ఒకటి మీకు ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి బెదిరిస్తాడనే ప్రచారాన్ని అంతర్లీనంగా చేసి బీసీ అభ్యర్థిని ఓడగొట్టేటి చేస్తారు. బహిరంగంగానే జరుగుతుంది సార్. అంతర్లీనంగా బహిరంగంగా మీకు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతాయి అంటున్నాను ఇవన్నీ సార్. నేను అనేది ఏంటంటే ఇది బీసీలు గమనించాలి. అవును, బీసీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏం జరుగుతుంది. 42% రిజర్వేషన్లు ఇమ్మంటే ఇట్లా చేస్తున్నారు సార్, ఈ మాట అంటున్నారు. బీఆర్ఎస్ ఏమో దాని మీద మాట్లాడదు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి బీసీ అభ్యర్థి మీద రౌడీ అని ముద్రేస్తుంది సార్. కాంగ్రెస్ ఈయనకి టికెట్ ఇచ్చింది కాబట్టి, ఒక ముస్లింని మంత్రిగా చేశారు కాబట్టి, అతను అంతర్జాతీయ క్రికెటర్, పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తి, ఎన్నాళ్ళ నుంచో ఒక పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తి. అతనికి ఇప్పటికి ఇచ్చారు, అది ముందు ఎప్పుడూ ఇవ్వాలి, ఎప్పుడు ఇచ్చారు. ఇచ్చినాక దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఒక రెడ్డికి ఒక వెలమకి క్యాబినెట్ ర్యాంకులతో పదవులు ఇచ్చారు. ఇది బీసీలు అర్థం చేసుకోవాలి, ఈ గేమ్ ప్లాన్. ఇది అయిపోయినాక అక్కడ బీజేపీ ఏం చేస్తుంది? కులగణనకి ఒప్పుకుంటుంది, కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనని పరిగణలోకి తీసుకుని 9th షెడ్యూల్లో
42% రిజర్వేషన్లు ఇవ్వటానికి బీసీలకు ఇవ్వటానికి బీజేపీ ఒప్పుకోవట్లే. సార్ ఇది బీసీలు గమనించాలంటున్నాను సార్. ఇది అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు. బీసీలు అందుకనే ఎక్కడున్నా బీసీయే కాబట్టి బీసీలు గమనించాలా. యాదవ్ కాదు, గౌడు కాదు, ఇంకా మైనారిటీ ఈబీసీలు కాదు, అందరూ కలిసి ముక్తఖండంతో బీసీ మీన్స్ బీసీయే కాదు, ఒక ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అందరూ బహుజనులు అందరూ కలవాలి. ఇప్పుడు ఇదేదో బీసీల ప్రాబ్లం కదా అని ఎస్సీలు వదిలేయద్దు సార్. ఎస్సీల ప్రాబ్లం అనేమో బీసీలు వదిలేయకూడదు, ఎస్టీలు వదిలేయకూడదు, ముస్లింల ప్రాబ్లం అని వదిలేయద్దు. ఇట్లా అందరూ కలిసి గనక ఈ రోజున ఈ 42% రిజర్వేషన్ సాధనతో పాటుగా సీలింగ్ రిఫార్మ్ కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ కులం జనాభా ఎంత ఉందో అంతకు మించి ఎమ్మెల్యేలు ఉండటానికి వీలు లేదు సార్. అంటే చట్టపరంగా రిజర్వేషన్లు అనే అంశం ఒకవేళ 9th షెడ్యూల్లో చేరిస్తే కనుక అది చట్టపరంగా చట్టబద్ధత వస్తుంది సార్. ఇప్పుడు మీరన్న సీలింగ్ రావడానికి సరే చైతన్యం రావాలి, తిరుగుబాటు రావాల్సిందే. అంటే ఒక తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. సో ఇప్పుడు బీసీల్లో 4-5 వర్గాలు, తీన్మార్ మల్లన్నది ఒకటి పార్టీ, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒకటి, ఆర్ కృష్ణయ్య గారు ఒకటి, సో తర్వాత ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు, ఆమె కూడా బీసీ అంటుంది. ఈ మధ్య కాలంలో మరి ఇక చిరంజీవులు కావచ్చు, ఈశ్వరయ్య గారు కావచ్చు, తర్వాత మీలాంటి వాళ్ళు మేధావులు కూడా బయటకు వస్తున్నారు. అందరూ ఒక తాటి మీద పోయి అందరూ ఒకే గలం వినిపిస్తే తప్ప, అంటే తెలంగాణ కోసం అయితే కేసీఆర్ చేసిన ఉద్యమానికి ప్రజలు సహకరించారు సార్. ఇప్పుడే 4-5 వర్గాలుగా వెళ్తున్న క్రమంలో ప్రజలు బీసీలు అందరూ ఏకతాటిపై తీసుకురావడానికి ఏమైనా మార్గం ఉందంటారు? ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మాత్రం చైతన్యం కూడా లేదు సార్. బీసీ ఉద్యమం తెలంగాణలో అర్థం కావాలంటే మనం తెలంగాణ ఉద్యమం కోణంలోంచి స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది సార్. మొట్టమొదట తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు సార్ ఆంధ్రాతో తెలంగాణ కలిపినప్పుడే మొదలైంది. అవును, అప్పుడే వ్యతిరేకించారు 69 నుంచి ఈ ఆంధ్ర తెలంగాణ విలీనానికి అప్పుడు వ్యతిరేకించారు 1956లో. ఆ గ్రూప్ మెల్లిమెల్లిగా 69కి పెద్ద ఎత్తున చెన్నారెడ్డి నేతృత్వంలో జరిగినాయి, ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళు సాధించారు. ఆ రోజునున్న కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే. తప్పక ఏదైనా అధికారం కదా, ఇప్పుడు ఈ కులాల్లో ఏమిటంటే ఏ ఉద్యమం చేపట్టినా వాళ్ళ అధికారం కోసం చేపడతారు, అంతేగాని తెలంగాణ కోసం కాదు, బీసీల కోసం కాదు, ఎస్సీల కోసం కాదు. ఏ పని చేసినా ఈ కులాలు ఏదైతే 2-3 కులాలు ఉన్నాయో ఆంధ్ర తెలంగాణలో ఆ అంశాన్ని వాడుకుంటారు. మతం కోసం కూడా కాదు, వాళ్ళకి అధికారం కావాలి. ఈ రోజున ఈ సీజన్లో ఈ ఎలక్షన్ సీజన్కి ఏ టాపిక్ పనికొస్తే ఆ టాపిక్ వాడుకుంటారు. ఆ రోజున ఏమైందంటే తెలంగాణలో బార్గైనింగ్ పవర్ కోసం చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ రెడ్లు పోరాటం జరిగింది. సో కొంత సాధించారు, అధికారం వచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే అధికారం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. సో తెలంగాణ వాదం వెళ్ళిపోయింది, ఆయనకి పదవి వచ్చింది కాబట్టి. అలాగే ఈయనకి పదవి పోయింది కేసీఆర్ పదవికి పోయింది కాబట్టి పదవి కావాలి. అప్పుడు ఆ కాలంలో అప్పుడున్నటువంటి అపోజిషన్ పార్టీ కాంగ్రెస్తో మరి రకరకాల పద్ధతుల్లో జరగటం, ఆ రోజున నిజంగా ప్రజల్లో విపరీతమైన చైతన్యం వచ్చింది కాబట్టి ఆంధ్ర దోపిడీ సాగుతుంది అనేది ప్రజల్లోకి వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజల్లో అది అనువుగా వాడుకోవటం జరుపుకుని కోదండరాం దగ్గర నుంచి అందరూ కలిసి ప్రయత్నించండి. ఈవెన్ ప్రతి పార్టీలో ఉన్న టీడీపీలో ఉన్న తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా చేతులు కలిపి నిజం చేయగలిగారు. ఈ రోజున ఏంటంటే ఆ స్టేజ్ రావడానికి కొంచెం టైం పట్టుతుంది సార్. కాకపోతే మనం phase 2లో ఉన్నట్లు లెక్క. అవును సార్. phase 1 దాటిపోయింది. అంటే 1969 తెలంగాణ ఉద్యమం దశ దాటి తర్వాత మలిదశ ఉద్యమం phase 1 మొదలైంది. phase 2 ఖచ్చితంగా రాక తప్పదు. అది ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క సమయంలో ఎమర్జ్ అవుతూ ఉంటాడు. కొన్ని సిచ్యువేషన్సే నాయకుల్ని పుట్టిస్తాయి, నా నమ్మకం అది సార్. ఇప్పుడు అంబేద్కర్ పుట్టాడంటే ఎట్ట పుట్టాడండి? అంబేద్కర్ ముందు అంటరానితనం ఉంది సార్, అంబేద్కర్ లేకున్నా కానీ అంటరానితనం ఉండేది. కాకపోతే ఆ రోజునున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ద్వారా రకరకాల పద్ధతుల ద్వారా ప్రజలకి వచ్చింది కాబట్టి దాన్ని టేకప్ చేయగలిగాడు. ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకురాగలిగాడు. అంటరానితనం ఒక నేరం కింద తయారయ్యే విధంగా చేసుకుంటూ వచ్చాడు. ఇది కూడా అంతే బీసీలకి.
బీసీలకి సామాజిక స్పృహ అంటే కుల స్పృహ కావాలి. సింపుల్గా చెప్పాలంటే మన కులాలకు అన్యాయం జరుగుతుంది, చేసేవాళ్ళు వాళ్ళు అని తెలియాలి. సో ఆ స్పృహ వచ్చిన ఈ రోజున దీనికి ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే ఈ పార్టీలు విషయం ఎప్పటికప్పుడు వాళ్ళు బేరీ చేసుకుంటుంటారు. మనం గెలవాలన్నప్పుడు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క సంస్కరణ భారతదేశంలో వస్తుందని నేను నమ్ముతా. ఆ రకంగా ఇవి సఫలీకృతం అవుతుంది. ఎవరి నాయకత్వంలో వస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే ఇది చాలా వాంఛనీయమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఒక పార్టీ పెట్టి తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఆయన ఉద్యమం ఆయన చేస్తున్నాడు, పార్టీ నిర్మాణం చేస్తున్నాడు, ఆయన పద్ధతిలో ఆయన తిరుగుతున్నాడు. మేధావులు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరపున ఆయన చేస్తున్నారు. విశారదన్ మహారాజ్ గారు కూడా ఆయన పార్టీ కాంశీరామ్ సిద్ధాంతంతో ఆయన ముందుకెళ్తున్నాడు. అన్ని వర్గాలని కలుపుకోవటం అనే దృష్టితో ఆయన పనిచేస్తున్నాడు. ఎస్సీ వర్గానికి చెందిన ఆయన బీసీ సమస్యకు అతను పూర్తి మద్దతుని ఇస్తున్నాడు. ఇలాగే ఇక రకరకాల పద్ధతి. సో ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆర్ కృష్ణే కావచ్చు, జాజుల్ శ్రీనివాస్ గౌడ్, మరి ఏ పార్టీ అని నాకు సరైన అవగాహన లేదు, కానీ కాంగ్రెస్ అంటే అనుబంధం కాదు నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే అందరిలో కూడా తెలంగాణ స్పృహ ఎలా వచ్చిందో బీసీ స్పృహ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మొన్న జరిగిన తెలంగాణ బంద్ని ఎట్లా చూస్తాం సార్? అదే అది చాలా పెద్ద ఎగ్జాంపుల్. పెద్ద ఎగ్జాంపుల్ అంటే దాంట్లో ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ అంటే విశారదన్ మహారాజు వీళ్ళంతా చిరంజీవులు గారు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మొత్తానికి బంద్ సక్సెస్ అనే అనిపించడం గొప్ప విషయమే. కానీ ఎవరి మీద ఎవరు బంద్ చేసిరు అనే దాని మీద విషయంలో మరి ఎవరి మీద ఎవరు పోరాటం చేస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీల మధ్య అయితే బీసీ రిజర్వేషన్లకు బంతి అయితే అక్కడ ఆ 2 కోట్ల మధ్య అటు ఇటు కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది నిజంగా కార్యాచరణ సీరియస్గా తీసుకోకుంటే తప్ప ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టు అధికారంలో వాళ్ళే ఉన్నారు, అగ్రవర్ణాల నుంచి బీసీలు స్వతంత్రంగా పోరాటం చేయడం కోసం ఏం చేయాలంట? ఇది కంటిన్యూ చేయటం మనకి ఇవాల్వ్ అవుతుంది. ఇప్పుడు రేపొద్దున బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఈ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి కామారెడ్డిలో 10వ తారీఖు నాడు మీటింగ్ పెట్టారు. ప్రత్యేక కార్యాచరణ ఇస్తున్నారు. లాంగ్ టర్మ్లో తీన్మార్ మల్లన్న ఆయన ఒక పార్టీ ద్వారా ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు. సో ఈ అంశాన్ని చూస్తూ ఇప్పుడు ఎప్పుడైనానంటే మనం ఏం పని చేయకుండా సాధించాలంటే సాధించలేదు. ఎన్నో త్యాగాలు ఆయన అంబేద్కర్ ఆనాడు చేశాడు, పెరియార్ ఎన్నో త్యాగాలు చేశాడు, జ్యోతిబా పూలే ఎన్నో త్యాగాలు, ఆయన భార్య ఏళ్ల నుంచి వెళ్ళగొడితే బయటకు వచ్చి జనాలకు చదువులు చెప్పి అట్లా చాలా త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరైతే మహాపురుషులు ఉన్నారో వాళ్ళ కోణంలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే తప్పిస్తే ఇంకో మార్గంలో పని చేయాలి. మేము పని చేయం, మేము మాట్లాడడం, మేము ఇంట్లో కూర్చుంటాం, మాకు ఇది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ లాగా నాకు వచ్చేయాలంటే వచ్చిన విలువ ఉండదు. ఇది బట్ సరైన పద్ధతిలోనే ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వాలు తగ్గుతాయి, తల ఒక్కాల్సిందే. ఓకే సార్, నేను ఇందాక మీకు చెప్పాను కదా, డెమోక్రసీలో నెక్స్ట్ ఎలక్షన్లో మనం ఎలా గెలవాలనేది చూసినప్పుడు ఈ అంశం వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వక తప్పదు. అలానే ఇదే పద్ధతిలో జెన్జీ యూత్ లాగా చైతన్యం ప్రబలిపోయినప్పుడు ఒక సీలింగ్ విధానానికి కూడా, రిజర్వేషన్ విధానం ఎట్లుందో ఒక సీలింగ్ విధానానికి కూడా ప్రభుత్వాలు పోక తప్పదు. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ పెట్టారు కదండి, ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా పిల్లల సీలింగ్ కూడా పెట్టారు కదా. మరి ఈ సీలింగ్కి ఏమి ఇబ్బంది చెప్పండి? ఈ రకమైన సీలింగ్ నేను ఏదైతే సజెస్ట్ చేస్తున్నానో లెబనాన్లో ఉంది. లెబనాన్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియన్లో సబ్సెక్ట్స్ ఉన్నాయి, అలాగే ముస్లింలు కూడా సబ్సెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రిస్టియన్లకి, ముస్లింస్కి వాళ్ళ చట్టసభల్లో 128 సీట్లు ఉంటే చెరొక 64 సీట్లు పెట్టారు సమానంగా. సో 50-50 రేషియోలో పంచుకుంటున్నారు. అక్కడ ఎవరికెంతో వారికంతా ఉండిపోయింది. సో ముస్లింల కొంచెం పెరిగినా కానీ క్రిస్టియన్స్ నంబర్ తగ్గించట్లే ఆ సీట్ల సంఖ్య. అలాగే న్యూజిలాండ్లో కూడా ఒక్కొక్క తెగ, మయోరీ తెగ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా వాళ్ళు ఎన్ష్యూర్ చేస్తున్నారు. జనాభా ఎంతో వాళ్ళంతా. సో మనం కోరేది అదే కదా, మా జనాభా ఎంతో మాకు ఇమ్మంటున్నాం. అంటే ఏంటి, మీరు మా పర్సంటేజ్ మాకిస్తే మీరు ఎంత ఉన్నారో అంత పర్సంటేజ్ మీకు ఉంటుంది. మీరెంతో మీకంత అనేది ఆటోమేటిక్గా ప్రూవ్ అవుతుంది. మనం ఇటు నుంచి అంబేద్కర్
ఫార్ములా ఫాలో అవుతూ వస్తాం. Sir. ఎస్సీ ఎస్టీలకి జనాభా ఎంతో వాళ్ళకి అంత ఇచ్చారు కాబట్టి బీసీలకు కూడా అంత ఇవ్వండి, ముస్లింలకు కూడా అంత ఇవ్వండి. సార్ అప్పుడు మిగిలింది మీరెంతో మీకు అంతే ఉంటుంది. సార్ ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఇవన్నీ రువాండా దేశంలో జరుగుతుంది, న్యూజిలాండ్లో జరుగుతుంది, లెబనాన్లో జరుగుతుంది. మరి మనం విశ్వగురువు అని చెప్పుకుంటాంగా, అవును మరి విశ్వగురువుకి మనకు గురువులుగా వాళ్ళు తయారయ్యారు. అవును సార్. సో ఆ గురువుల్ని ఫాలో అవ్వటమే అంతే బీసీ కదా. ప్రధానమంత్రి అని కూడా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మన దేశానికి. అవును ఓవరాల్గా సార్ ఇప్పుడు భారత రాజ్యాంగం మనం 1950లో రాసుకున్నాం సార్. దాని ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. సో చాలా కాలంగా రాజకీయాల్లో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుంది. సో ఇప్పుడు 75 సంవత్సరాలు అయితే పూర్తి అయిపోయింది, ఇంకా చైతన్యం అయితే వచ్చింది. సో దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా పరిగెట్టాలి. మీరు అన్నట్టు ఇందాక జంజీవ్ తరహా జరిగితేనే బీసీల విషయంలో అందరు కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక వ్యవస్థ స్లోగా స్టడీ అయితే మీరు అన్నట్టు తీర్మానం మల్లన్న ఒక దిక్కు, విశారదన్ మహారాజు ఒక దిక్కు, తర్వాత చిరంజీవులు మీలాంటి మేధావులు ఒక దిక్కు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక దిక్కు, ఇంకా ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు. అంటే మనకు లక్ష్యం చాలా దగ్గర ఉంది సార్. ఇప్పుడేం మనం స్వాతంత్ర పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. 9th షెడ్యూల్లో చేర్చడానికి బీజేపీని ఒప్పించాలి. సో బీజేపీ ఏం దాని విషయంలో అది ఏమంటుందనే దాని పట్ల మనకు క్లారిటీ లేదు. డైరెక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ఇక్కడ 56% మంది బీసీలు ఉన్నారు. సో రెడ్డిల అగ్రవర్ణాలది పెత్తనం నడుస్తుంది. మీకు ఖచ్చితంగా తెలంగాణలో మీరు అధికారంలో రావాలని 12 సంవత్సరాల నుంచి కూడా మీరు తెలంగాణ మీద దృష్టి పెట్టారు. ఏపీలో కూటమి కట్టిరు, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పడి ఎందుకు బీసీల విషయంలో మీరు చేస్తే ఇక్కడ కూడా మరి అధికారంలోకి వస్తా అని చెప్పొచ్చు కదా సార్. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని అందరు కలిసి చెప్పరు, అంత ఈజీ కాదు కదా వాళ్ళు సార్. ఎప్పటికప్పుడు ఏంటంటే ఎవరు ఏ మెజర్ తీసుకున్నారో, సార్ ఏ తాయిలం ఇచ్చారో, ఏ రిఫార్మ్ చేశారో దానికి సంబంధించిన బెనిఫిట్ వాట్ల రూపంలో వాళ్ళ ఖాతాలోకి చేరాలి సార్. ఇప్పుడు ఆ ఖాతాలో చేరటానికి కోసం వాళ్ళు చేయదలుచుకున్నారా లేదా అనేది సార్ బీహార్ ఎలక్షన్లను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినట్టుగానే రిజర్వేషన్లు 63% ఆయన ప్రపోజ్ చేశాడు. సార్ అది కోర్టులో ఆగిపోయింది, మంద ఆగినట్టే. సార్ సో నేను అనేది ఏంటంటే అక్కడ నితీష్ కుమార్తోనే అలయన్స్ ఫామ్ అయి ఎలక్షన్కి వెళ్తున్నాడు సార్ మోడీ. ఓకే. సో ఆయన ఏం చేశాడు, అక్కడ ఆ పని పరిష్కరించకుండా వెళ్తున్నాడు. సార్. చిత్రమైన విషయం అది. సార్ సో చెక్ చేసుకుంటున్నారు బీహార్లో వాళ్ళ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి సార్ కులగణన చేస్తామని చెప్పి ఒక క్యాబినెట్లో కూడా తీర్మానం చేశారు. అది ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయినట్టుగా ఉంది. సార్ అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఇందాక మీకు చెప్పింది అది సార్ పెద్ద పెద్ద పోరాటాలు కాదు మనకి ఈ రోజున చేయాల్సి. సార్ అహింసాయుతంగానే సాధించవచ్చు. సార్ ఏ బస్సులు తగలబెట్టక్కర్లా, రైల్వే స్టేషన్లు తగలబెట్టక్కర్లా, ధర్నాలు వెళ్ళిపోయి ఉద్యోగాలు బాగొట్టుకోక్కర్లా, పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడి ఇది ఆవేశపూరితంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం లేదు. ఏం చేయకుండా చైతన్యం ద్వారానే మార్పులు వస్తాయి. వాళ్ళు ఇది గనక మేం చేస్తే మాకు లాభం అవుతుంది. ఇప్పుడు ఇన్ని గ్రూపులు చేయనివ్వండి, ఏం కాదు. అవును సార్. ప్రజల్లోకి ముందు వెళ్ళాలి సబ్జెక్ట్. సార్ ప్రజల్లోకి వెళ్ళినాక వీళ్ళు మాకు అన్యాయం చేశారు, సార్ రేపొద్దున 2028 ఎలక్షన్స్లో ఎవరు మనకి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది, అక్కడ కూడా చూసుకుంటారు వాళ్ళు. సార్ వీళ్ళు అడుగుతున్నారు కదా మనకు వ్యతిరేకంగా ఉన్నారా లేదా అని లెక్క. ఇప్పుడు జూబ్లీ హిల్స్ చూసుకుంటారు సార్. అవును. జూబ్లీ హిల్స్ చూసుకుని కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, సార్ సో మేము 42% ఉంది ప్రజలు నమ్మారు సార్ అని అనుకుంటారు. వాళ్ళని పార్టీ BJP పరంగా నమ్మలేదు. పార్టీ పరంగానే 42% బీసీలకు రిజర్వేషన్ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, సింపతి కాబట్టి గెలిచింది అంటారు. సార్ ఇలా రకరకాల లేదు, డివైడ్ అయ్యి ఓట్లు గెలవటం జరిగింది అనుకోండి, సార్ సో వాళ్ళు ఆ పద్ధతిలో ఎనలైజ్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి అంతర్లీనంగా విషయం అర్థం అవుతుంది, ఏది ఇంపాక్ట్ వస్తుంది మన మీద, ఇంపాక్ట్ దేని ద్వారా మనకు వస్తుంది. ఇప్పుడు మనం కనుక ఇచ్చినట్టయితే మనకు ఓట్లు పడతాయంటే వాళ్ళు రిస్క్ తీసుకుని ఇస్తారు. సార్ అది ఆ రిస్క్ తీసుకోవాల్సింది మాత్రం ముఖ్యంగా కాంగ్రెస్ చేయాల్సిన పని చేసింది. సార్ వాళ్ళ చేతుల్లో కేంద్రంలో అధికారం లేదు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. సార్ చేయాల్సింది బీజేపీ మాత్రమే. సార్ ఎట్లయితే మరి చేస్తుందా అంటే బీహార్ ఎగ్జాంపుల్ చూస్తే చేసేట్టేం కనపడలే. సార్ చేసేట్టయితే బీహార్ది కూడా 9th షెడ్యూల్లో పెట్టాలి. పెట్టేసి ఉండేది, ఎలక్షన్కి వెళ్ళేది. అవును మళ్ళీ వాళ్ళు ఏ ధైర్యంతో పోతున్నారో చూడాలి. సార్
అంటే ఎన్నికల్లో వచ్చిన తీర్పులను బట్టి ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ముఖ్యంగా ఆలోచిస్తుంది అంటారు. ఆలోచిస్తారు. అందుకే బీసీలు అందరూ కూడా ఈ గమనించాలి, ఇది అర్థం చేసుకోవాలి. ఈ విషయం బీజేపీని మనం డాగ కళ్ళతో వాచ్ చేయాలి, ఏం చేస్తుంది సార్. చేసిన రోజున ఖచ్చితంగా మనకి కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు కాంగ్రెస్ను కలుపుకొని పోవాల్సి ఉంటుంది సార్ బీజేపీ మీద ఇది చేసే క్రమంలో. ఎవరు కలుపుకోవటం? బీసీ నేతలంతా. అట్లేం లేదు, అట్లేదు. ఎందుకు అసలు ఎవరిని, ఏ పార్టీని ఎందుకు కలుపుకో? ఎవరిస్తారో వాళ్ళనే సార్ ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు ఇవ్వనప్పుడే హామీ ఇచ్చారు కదా సార్, 42% రిజర్వేషన్ మేము ఇచ్చి తీరుతాం అని చెప్తున్నారు కదా. నెరవేరలేదుగా. నెరవేరినప్పుడు కాంగ్రెస్ ఏం పని? అప్పుడు రాజ్యాధికార పార్టీ ఉంది, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రేపు ఒక పార్టీని పెట్టుకోవచ్చు, తర్వాత విశారదన్ మహారాజ్ పార్టీ ఉంది, ఆ పార్టీలకు ఓట్లు వేయాలి. వీళ్ళకి ఎందుకు వేయాలి ఓట్లు సార్? అంటే బీసీల గురించి మాట్లాడే వాళ్ళకే ఓట్లు వేయాలి సార్. జూబ్లీ హిల్స్కు సంబంధించిన అంశంలో కూడా అంటే ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటారా? బీసీలో చైతన్యం వచ్చిందా ఇప్పుడు ఇక్కడ? మరి చూడాలి అర్బన్ వాటర్ ఎట్లా చేస్తాడు, వచ్చిందని నేను భావిస్తున్నా సార్. చూడాలి మరి. మనకు కూడా ఇవన్నీ అంచనాలే. అవును సార్, మనం అంచనా వేయాల్సింది సార్. బట్ ఓవరాల్గా మాత్రం మెయిన్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి క్లారిటీ వస్తుంది సార్. ఈ బైపోల్స్లో ఎట్లా ఉంటాయంటే ఉన్నది ఇదే గవర్నమెంట్ కదా అని ఆ గవర్నమెంట్తో పోదామని చూసేటువంటి ధోరణిలో కూడా ఉంటాయి. సో మనం అంత ఈజీగా మనం ఏం చెప్పలేము. బట్ అసలు పండగ ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, 2028 ఒకటి జిహెచ్ఎంసి ఒక అంచనా ఇస్తుంది. ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ 1 crore పాపులేషన్ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి అవి కూడా మనకి రూరల్ ప్రాంతం వాళ్ళు ఎక్కువ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఎల్బీ నగర్ వాళ్ళదంతా డిఫరెంట్గా ఆలోచన తీరు ఉంటుంది. సో మనకు అక్కడ కూడా కొంత అవగాహన వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఎన్నికల్లో కూడా మీకు ఏమైందంటే ఆ ప్రాంతాలు ఎల్బీ నగర్ ఆ ప్రాంతాల్లో నెగిటివ్గా పోయింది. అదే మీకు కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది. అవును సార్. ఇట్లా ప్యాటర్న్స్ మారుతాయి. మనం అది ఆ టైంను బట్టి కానీ మనం చెప్పలేము. ఓకే, ఏదేమైనా పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా రావాలంటే కేంద్రం పూనుకోవాలి, 9th షెడ్యూల్ జరగాలి. లేకుంటే 2028లో ఖచ్చితంగా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి. అప్పటి వరకు పోరాటం కంటిన్యూ కావాలంటారు. చైతన్యం చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారు, అంతే కదా? అంతే కదా, అంతే. థ్యాంక్ యూ సార్. మంచిది. సో మరి పూర్ణచంద్రరావు గారు మాజీ డీజీపీగా మరి బీసీల కోసం అయితే ఒక పోరాటం కొనసాగిస్తున్నారు. సో దీంట్లో బీసీలు అందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిందే, బీసీలను చైతన్యం చేయడంలో కూడా అందరు భాగస్వాములు కావాల్సిందే. సో ఎవరికంత వారికంత కాదు, వాళ్ళెంతో వాళ్ళకంతే అనే ఒక సీలింగ్ కూడా డిమాండ్ చేసిన క్రమంలోనే సో ఉన్నది ఉంచుకున్నది రెండు కూడా పోయే పరిస్థితి వస్తుంది కనుక అగ్రవర్ణాల వాళ్ళు ఖచ్చితంగా దిగి వస్తారు కనుక బీసీలు అంతా ఏకం కావాలి. దాంట్లో బీసీలో చైతన్యం రావాలి. ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీసీలు అంతా ఏకతాటిపైకి వచ్చి బీసీ అభ్యర్థులను గెలిపించినప్పుడే బీసీ వాదం బలంగా వినిపించగలుగుతామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.